వెల్కమ్ టు జోషి 9 టీవీ. ఈపీఎఫ్ఓ పెన్షనర్ల మహాధరణ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా మాత్రం చూడండి. విశాఖపట్నంలోని సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ల ఫోరం సభ్యులుగా ఉన్న సివిల్ పెన్షనర్లు శుక్రవారం అక్టోబర్ 10 జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద పెన్షన్ నిబంధనల సవరణ నిరసిస్తూ మరియు 8వ వేతన సంఘం అమలును డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. 2025 ఆర్థిక బిల్లులో భాగంగా కేంద్రం సీసీఎస్ పెన్షన్ నిబంధనలకు సవరణలు చేసిందని, పెన్షనర్లను కొత్త మరియు పాత పెన్షనర్లుగా విభజించిందని అసోసియేషన్ నాయకులు తెలిపారు. కొత్త చట్టం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఏ నియమాలనైనా సవరించే అధికారం కల్పిస్తుందన్నందున ఇది కొత్త పెన్షనర్లకు అపారమైన నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ అంశంపై ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిందని వారు తెలిపారు. చట్టపరమైన చర్యలు కూడా పెన్షనర్లు వివిధ రూపాల్లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుంది. 8వ వేతన సంఘం అమలును డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలో పార్లమెంటుకు మార్చి నిర్వహిస్తున్నామని, ఆ తర్వాత జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతామని అసోసియేషన్ కన్వీనర్ ఎం చంద్రశేఖరరావు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలో రక్షణ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, ఆర్ఎంఎస్, సెంట్రల్ పెన్షనర్లు, ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్, ఎన్ఎస్టీఎల్, ఏఐపీఆర్పీఐ, జీఐసీ, సిపిడబ్ల్యూడి, జీఎస్ఐ మరియు కేంద్రీయ విద్యాలయాల నుండి సివిల్ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.